అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్యం ఒక వృత్తి మాత్రమే కాదు, అదొక సేవ, ఒక జీవిత లక్ష్యం, ఒక యజ్ఞం అని చెప్పాలి. అటువంటి వైద్యులని మీకు పరిచయం చేయడమే మా అదృష్టంగా భావిస్తూ ఇవాల్టి వైద్యురాలు మనందరికీ సుపరిచితులు. అతి చిన్న వయసులోనే 2 లక్షల మందికి పైగా వారు వైద్యం చేశారు. ప్రకృతిలోనే మన పరిష్కారాలున్నాయని గ్రహించి న్యాచురోపతి వైద్య విధానంతో చాలామందికి క్లిష్టమైన సమస్యల నుంచి రక్షణ కల్పించారు. సరైన ఆహార విధానాలు, సరైన వ్యవహార శైలితో మన మనస్సు, ఆత్మ, శరీరం ఏకీకృతమై ఎంత అందంగా జీవితాన్ని మనం మలుచుకోవచ్చో సాక్షాత్తు ప్రతిరోజు వారి మృదువైన మాటతో చేసి చూపిస్తున్నారు న్యాచురోపతి వైద్యులు డాక్టర్ షగుఫ్తా. వారితో మాట్లాడదాం. వెల్కమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ షగుఫ్తా, మొదటి ప్రశ్న, మీరు వైద్యులు అవ్వాలనే మీ సంకల్పం ఎక్కడి నుంచి బయలుదేరింది? సో బేసికలీ ఏంటంటే నాకు అమ్మ నాన్నగారు ఇద్దరు డాక్టర్సే. సో నాకు న్యాచురల్గా హీల్ చేయాలనేది చాలా ముందు నుంచి, అంటే ఫుడ్ ద్వారా, అంటే మన శరీరం అనేది పంచభూతాలతో ఫామ్ అయింది. సో ఈ పంచభూతాలని అప్లై చేసి హీల్ చేయాలి అనేది ముందు నుంచి అంటే చూస్తూ ఉన్నాను. మా విలేజ్లో కూడా చాలా వరకు యోగా చేసేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి యోగా కానీ మట్టి థెరపీస్ చేసేవాళ్ళు. అండ్ ఈ కైండ్ ఆఫ్ చూస్తూ ఉన్నా నేను. సో వన్స్ నా మెడిసిన్ అయిన తర్వాత, నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు న్యాచురోపతి ఉంది అనేది అప్పుడు నాకు కొద్దిగా, అంటే ఇదొక మెడిసిన్ ఉంది, ఒక ఇందనేది అప్పుడు నాకు తెలిసింది. ఆ రోజు అప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ. సో BNYS అంటారు, బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ అంటారు అనమాట. ఇది ఒక 5.5 years సబ్జెక్ట్. కంప్లీట్గా అన్నీ మెడిసిన్ సబ్జెక్ట్స్తో పాటు ఈ 21 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట న్యాచురోపతిలో. మడ్ థెరపీస్ అని, మ్యాగ్నెటో థెరపీస్ అని. సో ఇవన్నీ నాకు మన బాడీకి ఫస్ట్ అప్లై చేసుకుంటూ మనం హీల్ చేసుకోవాలి, మైండ్ఫుల్గా ఉండాలి, ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. సో ఇవన్నీ వైద్య విధానంతో పాటు అండ్ ఆహార నియమాలు అండ్ లైఫ్ స్టైల్, ఈ 3 కంబైన్డ్ అయితేనే ఒక న్యాచురోపతి అనేది నాకు చదువుతున్న కొద్ది ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్, యోగా చేస్తున్నా. యోగా అంటే జస్ట్ ఏదో 1-2 months నేర్చుకొని అలా చెప్పడం కాకుండా 5.5 years ఒక సబ్జెక్ట్ బాగా యోగా అనేది అనమాట. థెరపటిక్ యోగా అని, అష్టాంగ యోగా అని. సో ఈ యోగాస్ అంటే చాలామంది ఇదే అనుకుంటుంటారు, కానీ ఒక్కొక్క ప్రాబ్లంకి, ఇప్పుడు కంటి సమస్యలు వస్తే ఒక యోగా చేయాలి, హెయిర్ ఊడుతుందంటే కొన్ని యోగాస్ చేయాలి, సో పింపుల్స్ ఉంటే ఒక యోగా, థైరాయిడ్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఈ కైండ్ ఆఫ్ థెరపటిక్ యోగా, మడ్ థెరపీస్ అండ్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్. అన్బిలీవబుల్ రిజల్ట్స్ వస్తాయి హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్. మనకి ఎలాగా ఇప్పుడు ఎంత ఓవర్ హీట్ ఉన్న బాడీలో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, ఒక క్లాత్ని, ఒక టవల్ లాంటి క్లాత్ని మనం నీళ్ళలో డిప్ చేసి స్క్వీజ్ చేసి పొట్ట మీద వేసుకున్న 5-10 minutesలో ఎంత రిలాక్స్ అవుతామంటే, ఇవన్నీ న్యాచురల్ ప్రొసీజర్స్. ఎందుకు చూస్ చేసుకోవద్దని ఆ రోజు చూస్ చేసుకున్నాను. సో ఈ రోజు వరకు నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. న్యాచురోపతిలో హీలింగ్ కానీ, క్యూర్ చూసాం మనం చాలా వరకు. మెయిన్ థింగ్ మన దగ్గర ఏంటంటే న్యాచురోపతిలో సమస్య ఉన్నా లేకపోయినా వస్తారు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కంప్లీట్ న్యాచురోపతి అంటే సమస్య వచ్చినప్పుడు బాధపడి దాన్ని క్యూర్ చేసుకునే బదులు సమస్య రావడానికి ముందే అసలు రాకుండా ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి, కంప్లీట్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. చాలామంది వచ్చారు అండ్ హీల్ అయ్యారు. అండ్ ప్రాబ్లంలో ఎలాగ అంటే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా వస్తారు మన దగ్గరికి. సివియర్ నీ పెయిన్స్ అని వస్తారు, సివియర్ బ్యాక్ పెయిన్, సర్వైకల్ పెయిన్. అండ్ యంగ్ టీనేజర్స్లో అయితే ఓవర్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ అని, సో థైరాయిడ్ అని, PCOD ప్రాబ్లం, ఒబైసిటీ అయితే ఇంకా లెక్కలేని కేసెస్. మెయిన్ పిల్లరే ఒబైసిటీ. ఆ వెయిట్ ఉందామనుకోండి, ఇవన్నీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో మనం అన్ని సమస్యల్ని మన న్యాచురోపతిలో మనం పైన భాగం నుంచి కాలి వేళ్ళ వరకు ప్రతి భాగాన్ని శుద్ధి చేసి పాజిటివ్గా ఉండి, సో ఒక మంచి ఎనర్జెటిక్గా మనం ఫస్ట్ మనిషిని మార్చుకొని దాని తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మంచి ఫుడ్ తిని యోగా చేసుకుంటే ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది బాడీ. సో అది నేను చదువులో పాటు నేర్చుకుంటూ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ ఆల్మోస్ట్ నా 10-11 years ఎక్స్పీరియన్స్లో 2 to 3 lakhs కేసెస్, సో ఎన్నో రకాల కేసెస్ని వితౌట్ రిమార్క్ మనం హీల్ చేసాం, క్యూర్ చేసాం. అండ్ వాళ్ళు ఇప్పుడు స్టిల్ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఏదున్నా సరే నాకు మెసేజ్ చేస్తుంటారు, మ్యామ్ చాలా బాగుంది బాడీ, అండ్ ప్రీవియస్గా మీతో ఉన్నప్పుడు నేను ఆ జర్నీలో చాలా బాగుంది, బాగా హీల్ అయ్యేది, సో ఏదైనా ఒక సలహా ఇవ్వండి, ఇంకా బెటర్ అవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు కూడా చాలామంది టిల్ ఆ నెంబర్తో సహా నాకు గుర్తుందంటే వాళ్ళు ఇంకా నాతో కాంటాక్ట్లో ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే అండి, యాజ్ ఎ హ్యూమన్స్ మనం యాజ్ ఎ డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకుంది ఏంటంటే
మనిషికి అవసరం ఉన్నప్పుడు అవైలబిలిటీ ఉండాలి. వాళ్ళు ఏదన్నా సరే ఒక ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళు ఇప్పుడు మెసేజ్ పెడితే రేపు ఎల్లుండి మెసేజ్ రిప్లై ఇచ్చే బదులు సెకండ్స్లో రిప్లై ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని హీల్ చేసి నేను మీ వెనక ఉన్నాను, నేను తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఆ మనోధైర్యం అనేది నాకు సబ్జెక్ట్స్తో పాటు ప్రాక్టికల్తో పాటు వస్తూ సో ఇలా మీరు మొత్తం ఎంతమందికి మీరు వైద్యం చేస్తుంటారు అని స్పెసిఫిక్ నంబర్స్ చెప్పగలుగుతారా? ఒకటి ఆల్మోస్ట్ 10 to 11 years ఎక్స్పీరియన్స్లో ఒక 2 to 3 lakhs వరకు అయితే డెఫినెట్గా చేశాను. నేను కలిశాను వాళ్ళతో. నాకు ఒకటి ఏంటంటే నేను ఎంత ఇమిడిపోతానంటే వాళ్ళతో స్టిల్ వాళ్ళ నేమ్తో సహా నాకు గుర్తుంటుంది. ఎప్పుడైనా సరే నా పేషెంట్స్ నాకు ఒక మెసేజ్ చేశారు, వాళ్ళ నెంబర్ నా నెంబర్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ కాంటాక్ట్ అయితే నా దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫెమిలియర్ ఫేసెస్ ఎప్పుడు కలిసినా మీ దగ్గర మేము కలిసాము, ఈ మధ్య కూడా మన వీడియోస్ కూడా బాగా వెళ్తున్నాయి కదా, సో ఎక్కడో చూసి మేము ఒక 5-7 years బ్యాక్ మిమ్మల్ని కలిసాము మ్యామ్. లైక్ ఒక చాలా మంచి అంటే ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడం కానీ దీన్ని క్యూర్ చేసుకోవడం కానీ ఇంతమంది పేషెంట్స్ని కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారు, అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని, సైనస్ ప్రాబ్లమ్స్ అని. నేను తెలిసి ఒక 3 years బ్యాక్ ఒక బేబీ తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని క్లినిక్లో మిగతా వాళ్ళందరినీ చూస్తుంటే అంత భయం వేస్తుంది అనమాట. పిల్లి కూతలు లాంటి ఒక క్యాట్ ఏడిస్తే ఎలా ఉంటుంది ఆ సౌండ్ ఆయాసం విపరీతమైన ఇందులో వచ్చారనమాట. సో అప్పుడు నేను బేసిక్గా తనకి నీతి క్రియ, తనకి ఒక శుద్ధి ప్రాసెస్, మడ్ ప్యాక్స్ చిన్న లైక్ ఆల్మోస్ట్ ఆ టైంలో అబ్బాయి 1 year ఉంటాడు, మడ్ ప్యాక్స్ వేయించడం, కొద్దిగా ఫుడ్లో తనకి ఏవైతే ఎలర్జెటిక్గా ఉన్నాయో అవాయిడ్ చేసి. సో నా ఎక్స్పీరియన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ అనిపిస్తుంది నాకు. సో వాళ్ళ మమ్మీ ఎప్పుడు కలిసినా మేడం ఆ రోజు హీల్ చేశారు, ఈ రోజుకి మా అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు, ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్. అండ్ తను మీతో పాటు మీరు చూసిన వెంటనే నేను యోగా క్లాసెస్ కూడా చెప్తుంటాను ఆన్లైన్లో, వాళ్ళ మమ్మీ రెగ్యులర్గా చేస్తుంటారు. ఆ అబ్బాయి ఇప్పుడు వన్ ఆఫ్ ద జెమ్ అనమాట. సో ఆల్మోస్ట్ 3 to 4 years ఉంటాయి, 5 years ఉండొచ్చు అబ్బాయికి వయసు. ఆ టైంలో 1 year ఎప్పుడు వచ్చారు నా దగ్గరికి. అయితే మీరు ఈ చెప్పిన ఈ క్రిటికల్ కేస్ ఇది కానీ ఇది కాకుండా మరొకటి కానీ మీరు సాల్వ్ చేసిన మోస్ట్ క్రిటికల్ కేస్ కొంచెం వివరంగా, అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చారు, అప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ట్రెడిషనల్ అని చెప్పే మన అలోపతి మెడిసిన్ వైద్య విధానానికి భిన్నంగా మీ చిట్కాలు తప్పకుండా పనిచేస్తాయనే కాన్ఫిడెన్స్ మీకు రావడం, వాళ్ళకి నిజంగా మీ వైద్యం పనిచేయడం, వాళ్ళు బాగుపడి బయటపడడం, మోస్ట్ క్రిటికల్ కేసు ఏంటి డాక్టర్ సో బేసికలీ ఒక ఆవిడ ఉన్నారండి నా దగ్గరికి. ఎలా వచ్చారంటే ఆవిడ స్టిక్స్తో వచ్చారు, 2 sticks ఇద్దరు పట్టుకొని వచ్చారు ఆవిడ నా దగ్గరికి. ఆల్మోస్ట్ ఆవిడకి ఇంకా హోప్లెస్ అనమాట, నిలబడలేను, కూర్చోలేను, నడవలేను, నా వల్ల అవ్వదు అనేసి చాలా కేసెస్ చాలా మంది ట్రీట్ చేయించుకున్నారు. ఈవెన్ దో US కూడా వాళ్ళ అమ్మాయి ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చారు. కానీ ఆ అమ్మాయి ఆవిడ క్యూర్ అవ్వలేదు. సంథింగ్ ఓవర్ బర్డెన్ పెట్టేసుకొని ఆ హార్ట్లో అందరి మాట డాక్టర్స్ అన్నారు, ఇంకా అవ్వదమ్మా, నువ్వు ఇలాగే బెడ్ రిడన్ అయి ఉండాలి, ఇంకా ఉన్నంత వరకు లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ ఎక్కడో విన్నారు ఒక మాటనే, ఎక్కడో డాక్టర్ విన్నా, అది పెట్టేసుకొని ఇంకా నేను హీల్ అవ్వను, క్యూర్ అవ్వను అని చెప్పేసి అలా ఉండిపోయారు. సో వాళ్ళ అమ్మాయి నాతో ఎలాగో కాంటాక్ట్ చేసి ఇలాగ ఎవరో క్యూర్ అయ్యారు, మేడం దగ్గరికి వెళ్తే క్యూర్ అవుతారు, వచ్చారు నా దగ్గరికి. స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తుంది స్వప్న గారు, ఆవిడని ఇద్దరు తీసుకొని ఒక స్టిక్ పట్టుకొని వచ్చారు. నేను ఆల్మోస్ట్ ఒక 4 months చేశాను. స్టిక్ నా క్లినిక్లో స్టిల్ ఉంది ఇప్పుడు. అబ్బా, ఆవిడ స్టిక్ వదిలేసి నడుచుకుంటూ వెళ్ళారు. నాకు నా స్టెప్స్ దిగడానికి, స్టెప్స్ ఎక్కడానికి క్లినిక్ 2-3 తీసుకొచ్చారు ఆవిడని. నేను ఒక్కటే చెప్పాను ఆవిడకి, ఫస్ట్ ఆ భయాన్ని తీసేసేయండి, మీరు విన్న విషయాలన్నీ నిన్నటి విషయాలు, ఈ రోజు మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకు కూర్చోలేరు, ఎందుకు నిలబడలేరు, ఎందుకు ఈ కర్ర పడేయలేరు, ఫస్ట్ మనం హీల్ చేసుకుందాం ఇంటర్నల్గా అని చెప్పేసి. ఆవిడ ఎక్స్ట్రా బరువు ఉండేవాళ్ళు, ఆల్మోస్ట్ ఒక దగ్గర 15 to 17 kgs ఎక్స్ట్రా ఉండేవాళ్ళు. వెయిట్ తగ్గించడం స్టార్ట్ చేశాను. ఆ వెయిట్ తగ్గడం స్టార్ట్ అయ్యాక ఆవిడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది హ్యాపీగా. అంటే వెయిట్లెస్ అయ్యాక కొద్దిగా నడవడం స్టార్ట్ చేశారు. ఆవిడకి నాకు తెలిసి నేను ఈవినింగ్ టైమ్స్ వచ్చేవాళ్ళు, భుజాలు పట్టుకొని ఆవిడకి నడిపించడము. సో స్టెప్ బై స్టెప్ ఎవ్రీ డే హీల్ అవ్వడం చూశాను. ఎవ్రీడే ఆవిడలో ఒక హ్యాపీనెస్ చూశాను. వెయిట్ తగ్గడం కానీ, బాడీ సెట్ అవ్వడం కానీ, నడిపించడం కానీ ఎవ్రీథింగ్ చేశామండి. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ కేసులో అదొక కేసు. ఆవిడ నన్ను అఫ్కోర్స్ ఆవిడకి నేను ఇంకా గుర్తున్నాను, ఆవిడ నాతో కాంటాక్ట్లో ఉన్నారు. కానీ అలాంటి కాంప్లీ ఇప్పుడు డయాబెటీస్ ఒక యంగెస్ట్ అబ్బాయి వచ్చారనమాట, హై షుగర్ లెవెల్స్ 11.5 పెట్టుకొని వచ్చారు, HbA1c. సో సన్నగా అయిపోయారు, మజిల్ చాలా వీక్ అయిపోయిందని చెప్పి వచ్చారు. సో ఒకటే నేనేమన్నానంటే, ఇంత సిమ్టమ్స్ బాడీలో ఇంత కనపడేంత వరకు ఎందుకు నెగ్లెక్ట్ చేశారంటే, చిన్న వయసు కదా మేడం, నాకు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అన్న థాట్తో ఉన్నాను నేను. అంటే సో ఇనిషియల్ స్టేజ్లో మెడిసిన్ స్టార్ట్ చేశారు, తర్వాత నేను స్టార్ట్ చేశాను న్యాచురోపతి పద్ధతులు, అంటే లైక్ యోగా స్టార్ట్ చేసాం, ఫస్ట్ ఫుడ్ థెరపీ స్టార్ట్ చేసాం, కంప్లీట్ లైఫ్ స్టైల్ మార్చేసాం. న్యాచురోపతి అంటేనే కంప్లీట్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం, మనం బాడీని జస్ట్ కొద్దిగా మట్టికి, గాలికి,
సో వీటన్నిటికీ కనెక్ట్ చేయడం అనేది అనమాట. సో అలాగా నాకు తెలిసి మేబీ 1 to 2 months చేశానంతే స్వప్న కేసు. ఆయన తొందరగా పడుకోవడం, తొందరగా లేగడం, యోగా చేసుకోవడం, ఫుడ్ కంప్లీట్గా మార్చుకున్నారు. మిడ్ నైట్ బిర్యానీలు తినేవాళ్ళు, టీ కాఫీలు 4-5 సార్లు తినేవాళ్ళు, తాగేవాళ్ళు, లేట్గా పడుకునేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి. సో కంప్లీట్ రివర్స్ చేసాము అంతే. లైఫ్ స్టైల్ని మార్చాము, న్యాచురోపతి పద్ధతుల్ని కొద్దిగా బాడీలో మనం ఇంట్రడ్యూస్ చేసాము. సో ఇదేం భయపడాల్సిన అవసరం లేదు అని ఫస్ట్ మనం ఒకటే మాట చెప్పాం. ఆ భయాన్ని అంతా వదిలేసి స్టార్టింగ్లో మెడిసిన్ యూజ్ చేశారు కదా, రాను ఎప్పుడు షుగర్ టెస్ట్ చేసినా నార్మల్ వస్తుందని మెడిసిన్ స్లోగా ఆపడం స్టార్ట్ చేసాం. మెడిసిన్ లేదు స్టిల్, ఇది కూడా ఆల్మోస్ట్ నేను చాలా ఇయర్స్ బ్యాక్ చేసిన కేసే. స్టిల్ ఇప్పటికీ ఆ కేసులో మెడిసిన్ లేదు. ఆయన ఆ రోజు నేను మార్చిన లైఫ్ స్టైల్ని ఇప్పటికి కూడా అదే విధానంలో ఫాలో అవ్వడం కానీ, సో ఆయన వల్ల నా దగ్గరికి కౌంట్లెస్ కేసెస్ మళ్ళీ నా దగ్గర రిపీటెడ్ అవ్వడం. ఒకటే నేను మౌత్ పబ్లిసిటీని బాగా నమ్మడం స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి రావడము, చేసినట్టు 2-3 రోజులు చేయడము, అలా నేను నమ్మను. నేను ఒకటే నమ్ముతా, ఒకరికి తగ్గితే ఆ మౌత్ అనేది వాళ్ళ ఆనందం అనేది వాళ్ళ ఒక డాక్టర్ నేమ్ వాళ్ళ నోటి నుంచి వచ్చింది చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎలా హీల్ చేస్తున్నాం, ఎలా క్యూర్ చేస్తున్నాం, మనం ఎంత అవైలబిలిటీ ఉన్నాం. సో టిల్ నా క్లినిక్లో మౌత్ పబ్లిసిటీతో వచ్చిన పేషెంట్స్ ఆల్మోస్ట్ ఉన్నారు, లైక్ వీడియో చూసే వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇంకా ఫ్యామిలీస్, వీళ్ళు క్యూర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ రావడం. సో ఇది మీ వైద్యం మహిమ యాక్చువల్లీ. వైద్యం మహిమ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రస్ట్ ఒకటి, అండ్ అవైలబిలిటీ ఒకటి. జనాలతో మనం ఒక డాక్టర్తో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక 2 నిమిషాలు మాట్లాడితేనే అయిపోయింది, డాక్టర్ టైం అయిపోయింది అన్న టైంలో వచ్చేసారు జనాలు. అలా వద్దు, వాళ్ళకి మనం టైం ఇద్దాం. ఒక రోజులో 40-50 మందిని చూసే బదులు రోజుకు ఒక 10 మందిని చూసి, ఆ 10 మందిని వాళ్ళతో టైం స్పెండ్ చేసి, వాళ్ళ ప్రాబ్లమ్ని విని, డాక్టర్కి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే సహనం, ఓపిక. వాళ్ళ సమస్యని వినాలి, సంపూర్ణంగా విని అప్పుడు మనం ఏం గైడ్ చేయగలుగుతాం ఆ గైడ్ చేయాలి. మనం వినడం తక్కువైపోయింది, చెప్పడం ఎక్కువైపోయింది. సో దానివల్ల హీలింగ్ అనేది తగ్గిపోయిందంట నేనైతే. డాక్టర్ షగుప్తా, 100 ఏళ్ళు బతకాలని అందరూ దీవిస్తూ ఉంటారు. నిండు 100 ఏళ్ళు చల్లగా ఆరోగ్యంగా బతుకొని. 100 ఏళ్ళు బతకడానికి మీరు చెప్పే చిట్కాలు ఏమిటి? 100 ఏళ్ళు కాకపోయినా సంపూర్ణమైన లాంగ్ లైఫ్ బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందంగా ఉండడం స్టార్ట్ చేద్దాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం వదిలేద్దాం. వెరీ సింపుల్ అండి. ఒకటే చిరునవ్వు ముఖం మీద ఎప్పుడు ఉండాలి, అండ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను, ఖచ్చితంగా ఉంటానన్న నమ్మకం ఉంచుకోవాలి. వాళ్ళకి ఎవరికో ఏదో పక్కనంటే వాళ్ళకి ఏదో అయింది, ఎదురింటి వాళ్ళకి ఏదో అయింది, ఎక్కడో వీడియోలో ఎవరికో ఏదో అయిపోయిందని ఆలోచించడం వదిలేసేయండి. వాళ్ళకి వీళ్ళకి వచ్చిందంతా మనకు రావాలని లేదు. మన ఆరోగ్యం బాగుంది, మనం బాగున్నాం, మనం ఆనందంగా ఉన్నాం, టైంకి తింటున్నాం, టైంకి యోగా చేసుకుంటున్నాం, టైంకి పడుకుంటున్నాం. ఎందుకు వస్తుంది అనారోగ్యం? 100 ఏళ్ళు కాదు, ఇంకా గట్టిగా బతకచ్చు మనం. ఏ జనరేషన్స్ మారుతున్నా, ఏ ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నా, పొల్యూషన్ మారుతున్నా, ఏది మారుతున్నా, మీ దృఢ సంకల్పం మీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా 100 ఏళ్ళు బతికేటట్టు చేస్తుందంట నేనైతే. ఎందుకంటే బికాజ్ మనం ఆ ఇంటర్నల్ ఆ హ్యాపీనెస్ లేదు. అవును, ఏదో ఒక దానికి బాధపడ్డాం. అంటే బాధ అనేది లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. హార్ట్, లివర్, కిడ్నీస్ ఎలా అయ్యేవో మన శరీరంలో కూడా ఒక బాధ అనేది ఒక పార్ట్ అయిపోయింది. అందుకని వయసు తక్కువ అయిపోతుంది మనకి. సో చిన్న వయసు వాళ్ళు పెద్దగా కనపడడం, పెద్ద వయసు వాళ్ళు ఇంకా ముసలిలా కనపడడం అయిపోయింది. ఏది వదిలేయండి. సింపుల్ లైఫ్ని ఎప్పుడు మనం ఎలా ఉంచుకోవాలి, హ్యాపీగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా అన్ని సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ షగుప్తా, ఆఫ్ కోర్స్ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఒకటే చెప్తానండి, ఆనందంగా ఉండాలంటే ఒకటే ఫిలాసఫీ. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న కూడా ఆనందంగా ఉంచాలి. ఎప్పుడు ఎవరిని మనసును నొప్పించేలాగా ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే దానివల్ల మనకు రోగాలు వస్తాయి, వేరే వాళ్ళకు వింటారో లేవా అది సెకండరీ థింగ్. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవాలి. ఫస్ట్ మన బాడీని మనం హార్మ్ఫుల్గా ట్రీట్ చేయొద్దు. లేట్గా లేయడం, లేట్గా తినడము, లేట్గా ఎవ్రీథింగ్ లేట్ జీవితం కూడా లేట్ అయిపోతుంది. మనం తొందరగా డెసిషన్ తీసుకోవడం కూడా లేట్ అయిపోయింది. ఆరోగ్యంగా ఉండాలనేది డెసిషన్ ఎలా ఉందంటే, ఈ రోజు మనం వింటాము, ఒక వీడియో వింటాము, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి విషయం వింటాము, అది అమలు పరచడానికి చాలా లాంగ్ తీసుకుంటున్నారు డ్యూరేషన్. ఎందుకు? ఈ రోజు మనం విన్నాము, ఈ రోజు మంచి విషయం విన్నాం. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి, యోగా చేసుకోవాలి. ఇది సింపుల్ థింగ్స్. దీన్ని అప్లై చేసుకోవడానికి ఎందుకు రేపు చేద్దాం, రేపు ఎల్లుండి ఏదో ఫంక్షన్ ఉంది, అది అయిపోయాక ఎల్లుండి చేద్దాం. ఈ పోస్ట్పోన్మెంట్ వద్దు. పోస్ట్పోన్మెంట్ చేయకూడదు, ఎప్పుడు వెంటనే పాటించాలి. ఈ స్ట్రెస్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటారు ఇవాళ రోజుల్లో? ఒకటండి, ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లీడ్స్ టు స్ట్రెస్. వదలాల్సిన గాలి వదిలేసేయండి. బాధ కానీ, టెన్షన్ కానీ ఏదున్నా తీసేసేయండి. బట్ లోపల కుండి, డబ్బుల కుండి ఉంటుంది, అలా ఉంచుకోకండి. సో మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఒక మనిషితో షేర్ చేసుకునే బదులు దేవుడితో షేర్ చేసుకోండి. నేను ఒకటే అంటాను, మీరు ఎంత ఏడవాలన్నా, ఎంత బాధపడాలన్నా మీకు ఒక కనెక్టెడ్ గాడ్తో కంప్లీట్గా చెప్పేసేయండి.
ఏడ్స్తారా, బాధపడతారు, లోపల ఉన్న బాధను తీసేసేయండి. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉన్న వాడులో కణకణాల్లో దాగున్నదంతా బయటకు వచ్చేస్తుంది. బ్యూటిఫుల్. సో అదే హీలింగ్. ఒక మనిషితో షేర్ చేసుకున్నాం అనుకోండి, నమ్మకం లేని ఒక మంచి ఓకే చాలా నమ్మకమైన వ్యక్తికి ఇంకొక నమ్మకమైన వ్యక్తి కూడా ఉంటారు. సో మనం ఇప్పుడు ఒక వ్యక్తితో చెప్పుకున్నాం అనుకోండి, ఏదో ఒక వీక్ పాయింట్లు వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పుకుంటారు. ఇది ఏమవుతుందంటే మనం వీక్ అయిపోతాం. అవును. ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్తో కొన్ని షేర్ చేసుకోవచ్చు, కొన్ని షేర్ చేసుకోవద్దు. అది డిపెండ్స్ అపాన్ మన ట్రస్ట్ని బట్టి. బట్ నేను ఒకటే చెప్తా, ఖచ్చితంగా మనం ఏది చెప్పినా ఓపిక్గా విని దాని సమాధానం ఖచ్చితంగా ఒకరోజు అది ఒక బ్యూటిఫుల్ థింగ్తో ఇచ్చేది దేవుడు ఒకటే. నేను నమ్ముతాను అది. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఒక మనిషి దగ్గర ఏడవను, బాధపడను, ఏది చేయను. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, నాకు మ్యాక్సిమం టెన్షన్, బాధ, స్ట్రెస్ అంటే ఏంటి, ఆ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీకి నేను స్పెల్లింగ్స్ నేర్చుకోలేదండి. డెఫినెట్గా నేను అసలు ఆ స్పెల్లింగ్స్ వైపు కూడా వెళ్ళాను. ఏంటి అసలు అదేంటి అంటే, జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింక్ చేయడమా? ఎందుకు, వదిలేద్దాం, అయిపోయింది. నిన్న జరిగిన దాన్ని, మొన్న జరిగిన దాన్ని వదిలేద్దాం, సింపుల్ లైఫ్ని లీడ్ చేద్దాం. ఎప్పుడు అన్నెసెసరీ ఓవర్ బర్డెన్స్ తీసుకోవద్దు. మనిషి ఎప్పుడు ఆనందంగా, ఎందుకంటే దానివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. అవును. ఓవర్ స్ట్రెస్ తీసుకొని బీపీలు, షుగర్లు, బాడీ పెరిగిపోవడం, ఇవన్నీ ఎందుకు, అన్నెసెసరీ కదా. హ్యాపీగా ఉందాం, వదిలేద్దాం. ఎంత వదలగలిగితే, ఏదో ఒక మూవీలో ప్రభాస్ చెప్తారు కదా, సో డూడ్ ప్రేమిద్దాము తిరిగి ప్రేమిస్తారు అన్నట్టు. నిజమే, ఎంత ఆనందంగా ఉంటామో దేవుడుగా మన బాడీ ఎంత ఆనందంగా ఉంచుతామో మనం, అదంత ఆరోగ్యంగా ఉంచుకుంటుంది. దీనికి థెరపీస్ కానీ ఏమొద్దండి. ఎప్పుడు మీరు జీవితంలో, నేను ఒకటే చెప్తాను మనుషులకి, అవసరం ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అన్నెసెసరీ వెళ్ళకండి డాక్టర్ దగ్గరికి. ఒకటే ఫండా ఏంటి, మనం ఆరోగ్యంగా టైంకి తింటున్నామా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా సరే ఒకటే చెప్తారు కదా, మీరు జంక్ ఫుడ్ తినకండి, టైంకి పడుకోండి, టైంకి లేకండి, మంచి ఫుడ్ తీసుకోండి, యోగా, మెడిటేషన్స్ చేసుకోండి. ఏ డాక్టర్ అయినా సరే అండి, అల్లోపతి కానీ, ఆయుర్వేద కానీ, న్యాచురోపతి కానీ, సిద్ధ కానీ, హోమియోపతి కానీ, యునాని కానీ, ఎవరైనా ఒకటే చెప్తాం, స్ట్రెస్ని వదిలేసేయండి. స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందంటారు. ఆ స్ట్రెస్ అంటే ఏంటి, అయిపోయిన దాని గురించి బాధపడుతూ రోగాలు తెచ్చుకోవడం. సో వదిలేద్దాం, గో అంతే, వదిలేసి హ్యాపీగా. ఒకటే అండి, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. దీన్ని పోస్ట్పోన్ చేయొద్దు. పొద్దున లెగుద్దాం, మల విసర్జన చేద్దాం, టైంకి ప్రాపర్ వాటర్ తాగుదాం, గంట కొద్ది వాటర్ తాగాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్గా మీరు చేయాల్సిన మొట్టమొదటి ప్రాసెస్ నీళ్లు తాగడం. మనిషి నీళ్లు సరిగా తాకపోతేనే రక్తం అనేది థిక్నెస్ ఎక్కువైపోయి నొప్పులు రావడం, జుట్టు రాలిపోవడం, ముఖం మీద పింపుల్స్ రావడం, రకరకాల సమస్యలు. నీళ్లు తాగడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ చిన్న ప్రాసెస్తో స్టార్ట్ చేద్దాం. తొందరగా లెగుద్దాం, నీళ్లు ప్రాపర్గా తాగండి. నెక్స్ట్ డే మార్నింగ్ కొట్టేస్తుంది మోషన్స్ ఆఫ్గా. తర్వాత మార్నింగ్ మల విసర్జన అయిపోయిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా యోగా చేద్దాం, మెడిటేషన్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత మనం ఓల్డ్ డేస్ కానీ, ఓల్డ్ మ్యూజిక్ కానీ, పాత మ్యూజిక్ కానీ, జస్ట్ మనకి ఇష్టమైన పని చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. భార్య వెజిటబుల్స్కి వస్తుంటే భర్త కూడా వెళ్ళి వెజిటబుల్స్ కోసి, పిల్లలతో ఫ్యామిలీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, ఏ రిలేషన్షిప్స్ వాళ్ళు, డెఫినెట్గా చెప్తున్నాను, ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్తో పడట్లేదు, పేరెంట్స్కి పిల్లలు పడట్లేదు, అట్లా అయిపోయింది. బేసికలీ ఎందుకు అంటే టైం స్పెండ్ చేసే టైం లేదు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగుద్దాం. మన పాతకాలంలో మార్నింగ్ లేచి 5:30-6 గంటలకు లెగుద్దాం, మంచిగా అందరం కలిసి ఒక మ్యాట్, నలుగురు మ్యాట్లు వేసుకొని యోగా చేద్దాం. ఎందుకు లేదు టైము, లేటుగా లెగిసి లేటుగా పడుకోవడం వల్ల పిల్లలకి మనం టైం ఇవ్వట్లేదు. అంతే, తొందరగా లెగుద్దాం, పిల్లలకు లేపుదాం, వాళ్ళు కూడా యోగా చేయిద్దాం, ప్రాణాయామం చేయిద్దాం. మనం ఏం చేస్తున్నాం, మన ప్రతిబింబాలు మన పిల్లలు. అంతే కదా. సో మనం ప్రింట్ కొడతారు మన పిల్లలు. సో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, మన పిల్లలు మన బాధ్యత. మన పిల్లల్ని కన్నాం, సో కన్న తర్వాత వాళ్ళని రెస్పాన్సిబిలిటీగా పెంచాలంటే మనం ఎంతైనా సరే డీప్గా బాధపడుతున్నా, స్ట్రెస్ తీసుకుంటున్నా, అవన్నీ వదిలేసి మనం ఎంత ఇవ్వగలుగుతామో పిల్లలకి ఆనందం అంత ఇద్దాం. వాళ్ళ జనరేషన్ని ముందుకు తీసుకెళ్దాం, మంచి పద్ధతులు నేర్పిద్దాం. పొద్దున్న లెగుద్దాం, పిల్లలతో పాటు యోగా చేయిద్దాం. లేచిన తర్వాత వాళ్ళకు ఒక రూల్, మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ మోషన్కి వెళ్ళిపోవాలి, తర్వాత యోగా చేసుకోవాలి, మమ్మీతో టైం స్పెండ్ చేయాలి, డాడీతో టైం స్పెండ్ చేయాలి. ఏదున్నా సరే వాళ్ళకి మనతో ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. పిల్లలు బయట వాళ్ళని ఎందుకు చూస్ చేసుకోవాలి పిల్లల్ని? ఇన్ని జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు కదండి. సో ఫ్యామిలీ బాండ్స్ ఒకటి మీరు అన్నది, ఏ కష్టం ఉన్నా దేవుడి దగ్గర పెట్టడం, అంతే. అండ్ మన రొటీన్లో మనం ఉండడం ఆనందానికి మూలాలు. సో ఆనందానికి 3 సూత్రాలు ఏంటంటే, మన రొటీన్లో మనం ఉండడం, ఏది చెప్పుకోవాలన్నా కూడా మన కనెక్ట్ అయ్యే ఒక దైవశక్తితోటో మొత్తం షేర్ చేసుకోవడం, మనుషులతో కాదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎక్కువ ఆలోచించకుండా ఇవాల్టి ప్రజెంట్ మూమెంట్లో ఉండగలగడం. చాలా బాగుంది. చూసారు కదా వ్యూవర్స్ అందరూ. సో బేసికలీ మనం చాలా విషయాలు, మనకు సంబంధం లేని విషయాల గురించి చాలా స్ట్రెస్ పెట్టేసుకుని సగం ఆరోగ్యం చెడిపోతుంది. మోడర్న్ రీసెర్చ్ కూడా అదే చెప్తుంది. అదనమాట. సో డాక్టర్ షగుఫ్తా, మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసాం,
మా సుమన్ టీవీ వ్యూవర్స్కి మీరు ధ్వజం ఎత్తి ఇది వద్దే వద్దు అని చెప్పే ఒక కామన్లీ యూస్డ్ పాపులర్ ప్రోడక్ట్, అది బ్రాండ్ అయి ఉండొచ్చు, అంటే ఉదాహరణకి ఒక పర్టికులర్ ద్రవ పదార్థం, లేదు మన ఇంట్లో దైనందిన జీవితంలో వాడే ఒక నిత్య వస్తువు అవ్వచ్చు. సో మీ దృష్టిలో ఏ వస్తువు మీరు ఆర్ ఏ పదార్థం మీరు ప్లీజ్ దయచేసి వాడకండి అని చెప్తారు, మీకు రోగం ఉన్నా లేకపోయినా? నేను యాక్చువల్లీ తెచ్చాను కూడా, నేను షుగర్ అండి. నేను ఇది ఒక పాయిజనస్ అంటాను నేనైతే. షుగర్ అసలు నిజంగా తీసుకోగలను. చాలా మందికి నేను ఏమంటానంటే ఇదిగో ఇది షుగర్ అందరు ఇష్టపడి తినేది, అది పాయిజన్ అని తెలిసి కూడా మామూలుగా శుభకార్యాలకి శుభ సూచకంగా చక్కెర చాలా మంచిది అంటారు. బట్ ఇవాళ రోజుల్లో మరి తప్పట్లేదు మనం ఈ మాట అనుకోవడం. చెప్పండి, షుగర్ గురించి చెప్పండి. సో బేసికల్ ఏంటండి, ఒకటి షుగర్ కానీ ఏదైనా ఓవర్గా తీసుకోకండి. అది షుగర్ కానివ్వండి అండ్ ఆయిల్స్ కానివ్వండి, మనకి ఏదైనా జంగ్ అనిపించిందండి, ఈ మైదాస్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. నేను మ్యాక్సిమం ఒక హెల్దీ బాడీని మనం మెయింటైన్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, లైఫ్ స్టైల్ని మార్చుకున్నాము, అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. లైక్ షుగర్స్ రెగ్యులర్గా తీసుకోవడం, ఇంత షుగరే కదా టీలో వేసుకొని తాగేద్దాం, ఇంత షుగరే కదా రోజంతా బాగున్నాం, హెల్దీగా మెయింటైన్ చేసుకున్నాం, వెజిటేబుల్స్ తిన్నాం, అన్నీ బాగున్నాయి, ఆకుకూరలు తిన్నాం, ఒక షుగర్ ఇంత తింటే ఏమై వస్తుంది అంటే 90% మీరు పర్ఫెక్ట్ చేసి 10% పాయిజన్ చేసుకుంటే ఆ 90% చేసిందంతా 100% పాయిజన్ అయిపోతుంది అంట. వద్దండి షుగర్. ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, ఈవెన్ దో ప్రతి ఒక్కరికి ఇవి తింటే మంచిది కాదు, దాని ఆరోగ్యం చాలా పాడవుతుంది అని అందరికీ తెలుసు. షుగర్స్ కానీ కొంచెం డీప్గా అర్థం చేసుకోవాలండి డాక్టర్ షగుప్తా, షుగర్ ఇంట్రిన్సికలీ బ్యాడా లేదు ప్రాసెస్డ్ ఏదైనా బ్యాడేనండి. అంటే కొంచెం ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు మనం వేసుకుంటే కూడా బ్యాడా? అంత బ్యాడ్ అయితే ఇంత చలామణి ఎలా అవుతుంది అని క్వశ్చన్. అదే అంటున్నాను కదా, ఏదైతే చెడ్డదో జంగో అదే ఎక్కువ చలామణి అవుతుంది. మన ప్రపంచం ఎలాంటిదంటే, ఎందుకు మనం ఇంత వెనకబడి ఉన్నాము ఆరోగ్యం పరంగా అండ్ డయాబెటీస్ పరంగా. డయాబెటీస్ ఒక హబ్ అయిపోయింది హైదరాబాద్ కానీ, మన ఇండియా ఒక పెద్ద హబ్ అయిపోయింది అండ్ డయాబెటీస్కి. ఎందుకంటే ఏది వద్దు అంటామో దాని వైపే ముగ్గు చూపి మరీ తీసుకుంటాం మనం. సో కాబట్టి ఏదైనా ప్రాసెస్ చేసింది ఏది మంచిది కాదు. ఇప్పుడు లోపల ఉంటుంది న్యూట్రిషన్, దాని పైన లేయర్ అనేది పడేసేయాలి ఏదైనా సరే. ఆ లేయర్ని పట్టుకొని ప్రాసెస్ చేసి దాన్ని రకరకాలుగా రుద్ది 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 చేసిందే ఈ షుగర్. దాన్నే మనం తీసుకుంటున్నాం. న్యూట్రిషన్ జీరో, న్యూట్రిషన్ లేదు అండ్ బాడీలో లేనిపోని ఇబ్బందులు అన్ని క్రియేట్ చేసేది ఇదే. చాలా మంది ఏమంటారంటే, మేము పాతకాలంలో ఇంత షుగర్ తినేవాళ్ళం, మాకు బాగుండేది, ఇప్పుడు షుగర్ ఎందుకు ఆపుతున్నారు అంటే, పాతకాల పద్ధతి కంప్లీట్గా డిఫరెంట్, ఆహార నియమాలు డిఫరెంట్, అప్పుడు స్వచ్ఛంగా అన్ని దొరికేవి. ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు వెజిటేబుల్స్ ఏదైనా తినమన్నా ఎక్కువ పెస్టిసైడ్స్ వేసారు కదా అని చెప్పి వెజిటేబుల్స్ ఆపేసి ఆ కైండ్ ఆఫ్ లేకి వెళ్ళిపోయాం. సో మరి అవి న్యాచురల్లో 80% ఆఫ్ న్యూట్రిషన్ దొరికినా మిగతాదంతా చెత్త రూపంలో వెళ్ళిపోయినా అది తినడానికి మనం ఇష్టపడట్లేదు. ఇంత ప్రాసెస్ 100% పాయిజన్ తెలిసి కూడా ఎందుకు తినాలి మనం అంటున్నాం. అంతే. కాబట్టి ఇది ఖచ్చితంగా అస్సలు అవాయిడ్ చేయాల్సిందే. సో షుగర్ ప్లేస్లో చాలా మంది ఇవన్నీ, అంటే ఇప్పుడు తేనె కూడా కల్తీ, ఆల్మోస్ట్ షుగర్ సిరప్నే కలిపేస్తున్నారు తేనెలో అంటున్నారు. మరి బెల్లం పొడి అని అమ్ముతున్నారు బ్రౌన్ కలర్లో, బ్రౌన్ షుగర్ అని అమ్ముతారు, కొంచెం పార్షియలీ అన్రిఫైన్డ్ బేసికలీ. సో ఇవన్నీ మనకి సబ్స్టిట్యూట్స్ అని నమ్మచ్చా? డేట్ షుగర్ అంటారు. సో బేసికలీ ఏంటంటే ఇవన్నీ ప్రాసెస్ చేసినవి. నేను ఏమంటానంటే దీంట్లో జీరో న్యూట్రిషన్, బెల్లంలో కొద్ది న్యూట్రిషన్ ఉంటుంది, అది కూడా మంచిది కాదు చెప్పాలంటే, అది కూడా చాలా ప్రాసెస్ చేసి చేస్తున్నారు. అట్లా న్యూట్రిషన్ పరంగా తీసుకుంటే ఇంకా క్రేవింగ్స్, స్వీట్ తినకుండా ఉండలేము. ఇప్పుడు ఇలా ఉందంటే షుగర్స్ లేకపోతే త్రూ అవుట్ ద డే షుగర్ డౌన్ అయిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతాను, ఆ భయం కూడా ఉంది కొంతమందికి. మరి పూర్వం ఎందుకు మన అమ్మలు చక్కెర నీళ్ళు కల్పించేవారు ఏమన్నా వేడి చేసేస్తే? బేసికలీ ఏంటంటే అండి చెప్తున్నాను కదా, అప్పుడు చేసే ప్రాసెస్ ఆఫ్ షుగర్ ఇప్పుడు చేసే ప్రాసెస్ ఆఫ్ షుగర్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను దాన్ని అయితే ఖచ్చితంగా నేను చెప్తాను. పాతకాలంలో షుగర్ ప్రాసెస్ ఇప్పుడు ప్రాసెస్ మీరు బాగా తెలుసుకోండి, చాలా డిఫరెంట్ అయిపోయింది. సో నేనేమంటే ఓకే, పాతకాలంలో షుగర్ కర్డ్లో కలిపి పెట్టేవాళ్ళు, ఇవంతా ఇచ్చేవాళ్ళు మంచి శుభకార్యానికి వెళ్తున్నప్పుడు, ఏదైనా ఇంట్లో బాగా జరిగినప్పుడు ఇచ్చేవాళ్ళు. కానీ బట్ కంప్లీట్లీ కర్డ్ డిఫరెంట్ అయిపోయింది, షుగర్ డిఫరెంట్ అయిపోయింది. పాతకాలంలో అవన్నీ మంచి పద్ధతులే, కానీ ఇప్పుడు కొద్దిగా మార్చుకోండి అంతే. కానీ అంటే తేనె, మంచి తేనె దొరికితే తేనె ఇచ్చేయమండి. శుభకార్యం అంటే తేనె, మనం స్వీట్నెస్ చూడడం అంతే. ఒక మంచి పని చేస్తున్నామంటే ఒక తీపిదనం కావాలి అని, అదే హనీలో ఇద్దాం. హనీ ప్యూర్ న్యాచురల్గా ఉంటుంది హనీ. అది కూడా కలుషితం అయిపోతుందంటే ఇంకా జీవితం అంతా కలుషితమే, తీసుకుంటున్న శ్వాస కూడా కలుషితమే. అండ్ అట్లీస్ట్ మనం బిలీవ్ ఎలా ఉండాలంటే, మన బాడీలోకి అది వెళ్ళాక శుద్ధి అయ్యి మన బాడీని ఎనర్జెటిక్ గా మారుస్తుంది అన్న కాన్సెప్ట్ లో మనం తిందాం అంతే. షుగర్ గురించి మాత్రం అలా అనుకోలేము. ఎంత శుద్ధమైన షుగర్ అయినా కూడా షుగర్ ఇంతవరకు ఇది ఆపండి అని ఎప్పుడు నేను నోటి నుంచి చెప్పలేదు, బట్ షుగర్ అయితే కంప్లీట్ గా ఆపేసింది అంట. అది
సో ఏది తిన్నా న్యాచురల్ ఫామ్లో అది న్యాచురల్గా అనిపించాలి, మన మనసు కనిపించాలి, కళ్ళకి కడుపుకి కాదు. కళ్ళకి అన్ని తినాలంటాయి, కడుపు వద్దంటదంట. పాతకాలంలో మదర్ మా అమ్మ చెప్పేవాళ్ళు అనమాట. నేను చాలా ఫుడీ. నేను యాక్చువల్లీ న్యాచురోపతి చూస్ చేసుకోవడం వన్ ఆఫ్ ద రీజన్. నేను కంప్లీట్గా నా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. నేను కూడా చాలా లావు ఉండేదాన్ని. ఒక కైండ్ ఆఫ్ నేను మెడిసిన్ చేయడానికి ముందు నేను చాలా డిఫరెంట్ అనమాట. కొంచెం బొద్దుగా బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు, నా గురించి బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు. బట్ నేను ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు. ఈవెన్ మా మమ్మీ కానీ, మా డాడీ కానీ, మా అన్నయ్య డాక్టర్, వీళ్ళందరూ అల్లోపతి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అందరూ న్యాచురోపతిని ఫాలో అవుతున్నారు యాక్చువల్లీ. సో బెస్ట్ ఇన్స్పిరేషన్ మా అన్నయ్య అండి నాకు. మా అన్నయ్య ఏదైనా న్యాచురల్ థింగ్స్ ని బిలీవ్ చేస్తాడు. మీ అన్నయ్య గారు కూడా డాక్టరా? ఆయన డాక్టరే. బట్ ఆయన ఇంట్లో అందరూ డాక్టర్లే? డాక్టర్స్. అందరు న్యాచురోపతినా? లేదు, అందరు అల్లోపతియే. అందరు అలోపతి, మీరు ఒక్కరు న్యాచురోపతి. మా చెల్లి కూడా. బట్ మా మమ్మీ, మా డాడీ, మేమేంటంటే న్యాచురోపతి. నేను వన్స్ వచ్చిన తర్వాత మా మమ్మీకి ఒక ప్రాబ్లం ఉండింది. ఆ ప్రాబ్లం మా డాడీ కూడా ఒక ప్రాబ్లం ఉండింది. యాక్చువల్లీ మా డాడీ కూడా రీసెంట్గా ఒక 3-4 years బ్యాక్ పెరాలిటిక్ అయ్యారు. సో ఆయన హీల్ అవ్వలేరు. ఆయన అల్లోపతిలో బాగా మెడిసిన్స్ ఒక బాక్స్ మెడిసిన్స్ ఉండేవి. ఆయన అది వేసుకోకపోతే తగ్గదనే వాళ్ళు అనమాట. నేను ఒకటే అన్న మా నాన్నకి, ఎందుకు నాన్న మెడిసిన్స్ వాడి ఏం ప్రయోజనం, నీకు ఏం ఆరోగ్యం వచ్చిందా? లేదు కదా, నువ్వు ఇంకా వీక్ అయిపోతున్నావు. నువ్వు ప్రతిరోజు యోగా. నేను టిల్ స్వప్న గారు మా నాన్న గురించి, ఈవెన్ నా పేషెంట్స్ అందరికీ తెలుసు, మా నాన్న నేను డైలీ యోగాలు చూస్తుంటారు. ఈరోజు మా నాన్న వాకింగ్కి, రన్నింగ్కి ఎవ్రీడే వితౌట్ మిస్ 1 hour యోగా చేస్తారు. ఒక పెరాలిటిక్ పేషెంట్ మెడిసిన్స్ కూడా చాలా వరకు మినిమైజ్ చేసేసాము. మరి మీ సొంత తండ్రి గారికి మీరు ఒక డిఫరెంట్ వైద్య విధానంతో, అంతే, ఒక ధైర్య సాహసే షగుఫ్తా గారు, అంతే. ఎందుకంటే అయితే మొత్తం ఇప్పుడు హీల్ అయిపోయారు కంప్లీట్ గా. హీస్ పర్ఫెక్ట్లీ గుడ్. అండ్ 1 hour యోగా చేస్తారు, వాక్ వెళ్తారు. ఆయనకి కార్లు ఇవన్నీ పడవు, బైక్ లోనే జర్నీ చేయాలి. ఆయన స్కూటీ ఉంటుంది, ఆయన బైక్ లోనే వెళ్ళాలి. మా నాన్న ఒకటే ఫిలాసఫీ నేర్పించారండి మాకు. ఎవ్వరికి ఆయన డాక్టర్గా మేము మధ్యరాత్రులు ఎవరైనా పేషెంట్ వచ్చినా సరే టార్చ్ పట్టుకొని నిలబడేవాళ్ళం మా నాన్న దగ్గర మేము. సో అంటే లైక్ చిన్న విలేజ్ మాది, చాలా విలేజ్. ఇప్పుడంతా మా మమ్మీ మా డాడీ సర్వీస్ ఆపేశారు, ఇంకా నేను మా అన్నయ్యే లీడ్ చేస్తున్నాము. సో ఆయన డెంటల్, నేను న్యాచురోపతి. బట్ మా అన్నయ్య ఏదైనా ప్రాబ్లమ్ అని వచ్చినా ఫస్ట్ న్యాచురల్ రెమెడీస్ చెప్తున్నాడు, స్టార్ట్ చేసాడు. తర్వాత ఆయన ప్రాసెస్ ఆయన ఇంకా. సో ఒకటి ఏంటంటే మా నాన్నగారు ఒకటే నేర్పించారు, ఏదైనా సరే ఆహారం మంచిగా ఉండాలి, ఆలోచనలు బాగుండాలి, ప్రాపర్గా నీళ్లు తాగాలి. ఆయన ఎంత అల్లోపతి అయినా సరే బ్యాక్గ్రౌండ్లో ఆయన న్యాచురోపతిని ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. పేషెంట్స్ ఎవరైనా వచ్చినా సరే న్యాచురల్ రెమెడీస్ ఎక్కువ చెప్పేవాళ్ళు అనమాట. ఆయన వన్స్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి, అంతకుముందు అంత బిలీవ్ ఉండేది కదా న్యాచురోపతి మీద. నేను న్యాచురోపతి తీసుకుంటున్నానన్నా ఎందుకు ఇంకా అల్లోపతి చెయ్యి అనేవాళ్ళు. వన్స్ మా నాన్న హీల్ అవ్వడం స్టార్ట్ అయ్యి, మా మమ్మీ కూడా ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం నుంచి హీల్ అవ్వడం స్టార్ట్ అయితే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. నా పేరెంట్స్ నేను హెల్దీగా చేశాను, నా ఫ్యామిలీ, మా వాళ్ళు ఎవరైనా సరే, మా బంధువులైనా సరే, షగుఫ్తా ఇది ఉందమ్మా ప్రాబ్లం, ఏం చేయాలంటే నేను ఇమీడియట్ రెమెడీ చెప్తాను. తగ్గిందమ్మా, చాలా సంతోషం, ఇదే కంటిన్యూ చేయొచ్చా అంటారు. తగ్గిపోయింది కదా, మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేద్దాం, వచ్చినప్పుడు చూద్దాం రండి, మీరు ఇంకా మళ్ళీ రాదు, ఆ ప్రాబ్లం మీదే ఉండండి అని చెప్తాను. సో ఒకటి, నా ఫ్యామిలీ హెల్దీగా ఉండాలి, నాతో పాటు నా పేషెంట్స్ ఫ్యామిలీస్ కూడా హెల్దీగా ఉండాలి, సో న్యాచురల్ పద్ధతిలో ఉండాలి అని నేను చూస్ చేసుకున్నాను. హోప్ఫుల్లీ నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు రిగ్రెట్ అని వెనక్కి చూసుకోలేదు. నా పేషెంట్స్ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అవైలబిలిటీ ఉండాలన్న ఫిలాసఫీ మా నాన్న నేర్పించింది. నేను స్టిల్ నాకు తెలిసినంత వరకు నేను ఏ పేషెంట్ కూడా ఒక రిప్లై లేని రేజ్ లేదు. నా వరకు నన్ను రీచ్ అయిన నేను కూడా మీ పేషెంట్ని ఒకలాగా ఎప్పుడు సంప్రదింపుల కోసం చిన్న చిన్న చిట్కాలు. ఇప్పుడు కూడా జ్వరం వచ్చినప్పుడు మిమ్మల్ని నేను లాస్ట్ టైం జలుబు వచ్చినప్పుడు మనం చేసిన ఎపిసోడ్, మీరు జలుబు గురించి చెప్పినవన్నీ నేను లవంగాల పొట్లం ఏంటి దిండు కింద పెట్టుకో మొదలుకుని సాక్స్ వేసుకుని పడుకోండి అన్నారు. ఎలా లాగేసింది మొత్తం అంతా కూడా. ఇది చాలా బాగా పనిచేసింది. అంటే ఇంత చిన్న దీంతో ఇవన్నీ పనిచేస్తాయి ఇంత పెద్ద శరీరానికి, ఇంత స్ట్రాంగ్ వైరస్కి అని అనిపిస్తుంది. కానీ ఆ చిట్కాలు డెఫినెట్లీ ముందు సిమ్టమ్స్ని తగ్గించి బాడీకి ఆ కెపాసిటీ ఇస్తాయి టు ఫైట్ బ్యాక్. చాలా బాగుంది డాక్టర్ షగుఫ్తా. ఐ థింక్ సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరైతే షుగర్ నో చెప్పేసారు. ఇవాళ నుంచి మా ఇంట్లో షుగర్ బ్యాండ్. మీరు కూడా దయచేసి చక్కెర డబ్బా తీసి పక్కన పెట్టేయండి. తీపి కబుర్లు ఏమైనా చెప్పుకోవాలంటే ఇతర తీపి మార్గాలు వెతుక్కోండి. అది డాక్టర్ షగుఫ్తా, ఎప్పుడు మీరు మెడిటేషన్ గురించి చెప్తుంటారు. నాకు చిన్న కోరిక, ఒక 2 minutes ప్రాక్టికల్ మెడిటేషన్ మీతో చేయాలని మీరు అనుమతిస్తే. సో మీరు గైడ్ చేస్తే నేను ఫాలో అవుతాను. సో మన సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా ఒక చిన్న కోరిక ఏంటంటే, మీరు కూడా మాతో పాటు కూర్చుని డీప్ బ్రీదింగ్తో కూడిన ఒక మెడిటేషన్ టెక్నిక్ ఏమైనా చెప్తారు షగుఫ్తా గారు. అప్పుడు మన మైండ్ ఎంత కామ్ అయ్యి మన ఆలోచనలు కాదు అనే ఫీలింగ్ నుంచి మనం ఎలా పూర్తిగా, అంటే మనం వీఆర్ నాట్ అవర్ థాట్స్, వీఆర్ సెపరేట్ అని తెలుసుకోవడం దీని పర్పస్ చెప్పండి మ్యామ్. బేసికలీ సింపుల్ అండి, రిలాక్స్డ్గా కూర్చోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మెడిటేషన్ చేసే ముందు మనము ఒక 50 కాకపోతే 60 సార్లు నేను పాజిటివ్గా ఉండాలి,
నేను పాజిటివ్గా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి. ఈ 2 పదాలని 50 కాకపోతే 100 సార్లు మనసులో అనుకోండి. ఫస్ట్ స్థిమితం చేసుకోండి బాడీ. సో మనము జ్ఞానముద్రలో కానీ, సో ఇది సింపుల్ ఏ జ్ఞానముద్ర. ముద్ర అండి ఇది? జ్ఞానముద్ర. సో రిమైనింగ్ ఫింగర్ షుడ్ బి స్ట్రైట్. ఈ ఫింగర్స్ అన్ని స్ట్రైట్గా ఉండాలి, వెనుముక స్ట్రైట్గా ఉండాలి. ఒక సింపుల్ ఐస్ క్లోజ్ చేసుకోండి. కంప్లీట్గా మనం ఎంత బ్రీత్ తీసుకుంటున్నాం, ఎంత బ్రీత్ వదులుతున్నాం, వెరీ సింపుల్. బ్రీత్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్. అండ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పెదాల మీద చిన్న స్మైల్ ఉండాలి. పెదాల మీద చిన్న స్మైల్, బ్రీత్ మీద ఫోకస్ చేస్తూ నేను పాజిటివ్గా ఉండాలి, నేను పాజిటివ్గా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, నేను పాజిటివ్గా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, నేను పాజిటివ్గా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి అనే మనసులో మనం ఏదైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా చేస్తాం. బ్రెయిన్కి ఒక టార్గెట్ ఇచ్చేసేయాలి. మనం ఏదైతే వెనకబడి ఉన్నామో, ఏదైతే ఓవర్ థింక్ చేస్తున్నామో, స్ట్రెస్ ఉందో, కోపం ఉందో, టెన్షన్ ఉందో, ఎక్కువగా తింటున్నామో, వీటన్నిటిని మనం చెయ్యొద్దు అనుకున్నప్పుడు మన మనసుకి, మన బ్రెయిన్కి ఒక టార్గెట్ ఇవ్వాలి. అది ఏదైతే చేయొద్దు అనుకుంటున్నామో దాన్ని జస్ట్ మనసులో అనుకోవడం అంతే. నేను ఎక్కువగా తింటున్నానా, తగ్గించి తినాలి, నేను పాజిటివ్గా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, తొందరగా లెగాలి, తొందరగా పడుకోవాలి, ఎవరు మనసును నొప్పించే హక్కు నాకు లేదు, కాబట్టి నేను ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో మంచిగా మాట్లాడతాను, పాజిటివ్గా ఉంటాను, నా శరీరాన్ని నేను ఎప్పుడు హార్మ్ చేసుకోను. వెరీ సింపుల్ కైండ్ థింగ్స్ ఇవన్నీ. దీనివల్ల మీ ఆరోగ్యము బాగుపడుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, పాజిటివ్గా కూడా ఉంటాం, మనం హెల్తీగా కూడా ఉంటాం. వెరీ సింపుల్ టెక్నిక్స్ని ఇవి అనుకుంటూ బ్రీత్ మీద ఫోకస్ చేయడం అంతే. వెరీ ఇంపార్టెంట్. ఇవి ఏవి అనుకుంటున్నా సరే, బ్రీత్ మీద ఫోకస్ చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా, మనం మర్చిపోకుండా చేయాల్సిన మొట్టమొదటి పని పెదాల మీద చిన్న స్మైల్ ఉండాలి. అదే మెయిన్ మనకి ఎనర్జీ. పెదాల మీద చిన్న స్మైల్ అండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద ఫోకస్ చేస్తూ బాడీని ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. శరీరం పరంగా మనం ఎప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. ఎక్కువ తినేయడము, ఎక్కువ బాధపడము, లేటుగా లెగడము, లేటుగా పడుకోవడము, అధికంగా మొబైల్ యూజ్ చేయడము, పిల్లల మీద కానీ, భార్య మీద కానీ, భర్త మీద కానీ ఎక్కువగా మనము అన్నెసెసరీ అనాల్సిన మాటలు అనుకుండా అనేసేయడము, వీటన్నీ అని మళ్ళీ బాధపడడం కన్నా సరే మనం జస్ట్ బ్రెయిన్ని చాలా షార్ప్గా ఉంచుకోవాలి. ఈరోజు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే ప్రతి పనిని ఇది చేయొద్దు అనుకుంటే అసలు చేయకూడదు. అలా డే స్టార్ట్ విత్ ప్లానింగ్ చేసుకోవాలి. మార్నింగ్ లేచాను, యోగా చేసుకోవాలి, టైంకి తినాలి, అందరితో మంచిగా ఉండాలి, ఏదో ఒక మంచి పని చేయాలి. ఇలా ప్లాన్ చేసుకొని నైట్ మనం పడుకునే ముందు కరెక్షన్ చేసుకోవాలి. మనం ఏమనుకున్నాం, ఏం చేసాం, మనం ఏదైతే మన బాడీని హార్మ్ చేసుకోవద్దు అనుకున్నామంటే ఎక్స్ట్రా ఏమీ తినద్దు అనుకున్నాం, తినట్లేదు. సో పర్ఫెక్ట్. మనం ఏదైతే అనుకున్నామో ఏమీ జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్ ఏమి తినకుండా హెల్దీ ఫుడ్ తిన్నాము. ఎక్కువ ఎవరిని మనసుని బాధ పెట్టలేదు. మనం పాజిటివ్గా ఉన్నాం, మనం ఆనందంగా ఉన్నాం. అయిపోయిన దాన్ని వదిలేసాం, ప్రజెంట్ టెన్స్లో ఉండడం స్టార్ట్ చేసాం, పీస్ఫుల్గా ఉన్నాం. ఇది రోజు అందరూ చేసుకోవచ్చు అయితే ఇంట్లో. సో ఐ థింక్ ఈ వీడియో క్లిప్ మీకోసం, సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం విడిగా కూడా అప్లోడ్ చేస్తాము. ఇది 2 minutes మీరు లూప్లో పెట్టుకుని కూడా, ఇన్ఫ్యాక్ట్ దీన్ని నేను 2-3 సార్లు లూప్లో పెట్టి ఒక 10 నిమిషాలైనా వాళ్ళకి వచ్చేలాగా అందరికీ మేము అప్లోడ్ చేస్తాం. డాక్టర్ షగుఫ్తా, నాకు ఎప్పుడు అనిపిస్తుంది డాక్టర్ షగుఫ్తా, ఇంత అసలు యోగులు నడయాడిన నేల అంటారు. ఆరోగ్య సూత్రాలన్నీ మన ఆయుర్వేదంలో, మన ప్రకృతి విధానాల్లో ఉన్నాయి ఇక్కడ. అలాంటిది చాలా హెల్దీగా ఉండే ఇండియా అన్హెల్దీగా ఎలా మారింది, ఎప్పుడు మారింది? బేసికలీ ఇది ఏంటంటే అండి, ఒక లాంగెస్ట్ ప్రొసీజర్ ఇది. ఎందుకంటే పెద్ద బిజినెస్ అయిపోయింది, ప్రతిదీ బిజినెస్సే. అసలు మనము ఏదైతే ప్రోడక్ట్ చేస్తున్నామో, ఏదైతే అది ఏదైనా ఉన్నాయండి, అది శరీరం మీద వేసుకున్న దుస్తులు కానివ్వండి, ఈ పొల్యూషన్ కానివ్వండి, తినే ఆహారం కానీ అంతా పొల్యూట్ అయిపోయింది.
అంతా పొల్యూట్ అయిపోయింది. బేసికలీ ఏంటంటే సెల్ఫిష్నెస్ ఎక్కువ అయిపోయింది ప్రపంచానికి. ఎందుకంటే నేను ఏదైతే ఉన్నానో నేను ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ అవ్వాలి, ఆ ప్రోడక్ట్ మంచిదో చెడుదో, శరీరం ఎదుటి వ్యక్తికి మంచి చేస్తుందో చెడు చేస్తుందో ఇవన్నీ పట్టించుకోరు. జస్ట్ నేను బాగా పాపులర్ అవ్వాలి, నా ప్రోడక్ట్ బాగా ఇది అవ్వాలి, దాంట్లో నేను ఏం కలుపుతున్నాను, అది శరీరానికి ఎదుటి వ్యక్తి మీద మనం అప్లై చేస్తున్నాం, అది మంచిదో చెడుదో ఎవ్రీథింగ్ అండి. మళ్ళీ ఇండియాని బ్యాక్ తీసుకొని రావచ్చు. ఒకటే, ప్రతి మనిషిలో మెయిన్ కావాల్సింది కైండ్. మన శరీరంతో పాటు మనం ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కానీ ప్రతి థింగ్ కానీ వేరే వ్యక్తికి కూడా హెల్దీగా ఉండాలి, హార్మ్ఫుల్ అవ్వద్దు. ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ అండి, పాపులర్ యాక్టర్స్ అంట, ఎవరు పడితే వాళ్ళు ఏదైతే అన్హెల్దీ అదే ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తున్నారు, జనాలు అది నమ్మి వాడేస్తున్నారు. ఇదే కదా మెయిన్. ప్రపంచం ఎక్కడ వెనుకబడుతుంది చెప్పండి? ఏది వద్దో ఇప్పుడు మీకు అది దానివల్ల మీకు ఆదాయం రావచ్చు, నేమ్ రావచ్చు, కానీ ఇక్కడ జనాలు అది నమ్మి తీసుకుని అనారోగ్యం పాలవుతున్నారు కదండి. సో అబద్ధపు ప్రకటనలు ఆపేసేయాలి. వాణిజ్య ప్రకటనలో ప్రముఖుల్ని వాడుకోవడం ఇవన్నీ చూసి అఫ్ కోర్స్ చాలా మంది, నేను ఇంక్లూడెడ్, అంతే ఇంత మీడియాలో ఉన్నా కూడా ఎక్కడో అక్కడ చిన్న చిన్న వాటికి మనం టెంప్ట్ అవుతాం. ఇది బాగుందేమో ఈ ప్రోడక్ట్ అని అనిపిస్తుంది, బట్ అలా వద్దంటున్నారు మీరు. డెఫినెట్గా అండి, మనతో స్టార్ట్ చేద్దాం. ఏమొద్దు. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ ఎందుకు ఇప్పుడు నీ దగ్గర జెన్యూనిటీ ఉందంటే దాని పబ్లిసిటీ అవసరం లే. నువ్వు వాడావు అనుకో 10 మందికి తెలుస్తుంది. అది ఏదైనా సరే, ఇప్పుడు నీ ప్రోడక్ట్ని నువ్వు ఎప్పుడు దాన్ని అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రోడక్ట్లో నిజంగానే ఒక న్యాచురాలిటీ ఉంది, ఒక ప్రకృతి ధనం ఉంది అంటే, నీకు తగ్గింది అంటే 10 మందికి వెళ్ళి చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళ ద్వారా 10 కోట్ల, అది మంచిదైతే 1000 కోట్లకి వెళ్తుంది. అని ఇప్పుడు ఏమవుతుందండి, రివర్స్ అయిపోయింది మొత్తం ప్రపంచం. సో ఎవ్రీథింగ్, ప్రతి మనిషి ఇంటర్నల్గా ఆలోచించడం స్టార్ట్ చేద్దాం. అరే నువ్వు ఏమిస్తున్నావో అది నీకే కాదు, నీకు హార్మ్ఫుల్లే. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అనుకోండి, కర్మ అనేది రివర్స్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఏదైతే ప్రోడక్ట్ 10 మంది మీద అప్లై చేసావో, అది మంచిది కాదన్నా కూడా అప్లై చేసావో, ఆ 10 మంది నీ మీద డిఫరెంట్ ఐటమ్స్తో వచ్చి నేను దాడి చేస్తారు. సో కర్మ ఎప్పుడు వదలదు. సో లైఫ్లో ఎప్పుడైనా సరే మీతో పాటు మీరు ఏదైతే ఇస్తున్నారో, ఏదైతే ప్రోడక్ట్స్ అమ్ముతున్నారో, ఏదైతే అది బట్టల పరంగా కానివ్వండి, ఏ పరంగా వృత్తిపరంగా కానివ్వండి, ఏదైనా సరే మనం ఇచ్చేది ఏదైనా సరే ఎదుటి వ్యక్తికి ఇంకా ఆనందాన్ని ఇచ్చేలాగా ఉండాలి, హార్మ్ఫుల్గా అవ్వకుండా ఉండాలి. అది ప్రతి వ్యక్తి ఆచరణలో చేస్తే పాతకాల పద్ధతులు వస్తాయి. ఇండియా ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. ఇండియాలో ఏ ప్రాబ్లమ్స్, ఇండియానే కాదు ఏ కంట్రీలో అయినా సరే ఏ సమస్యలు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ నమ్మడం ఆపేసేయండి. మంచి ఫుడ్, నేను ఒకటే చెప్తానండి, సరే మనం ప్రపంచాన్ని మొత్తం మార్చలేం కదా, మనల్ని మనం మార్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మనం ఏముందండి, ఒక పెద్ద టబ్స్ తెచ్చుకొని ఆకుకూరలు వెజిటేబుల్స్ వేసే టైం లేదా? ఆ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు దాంట్లో దీంతో టైం స్పెండ్ చేస్తుంటాం కదా. ఒక పెద్ద టబ్బు తెచ్చుకొని ఇసుక కానీ మట్టి వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకోండి, ఎంత మంచిగా మెంతాకు వస్తుంది. కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, టమాటాలు వేసుకోండి. ప్లేస్ ఇంత ప్లేస్ చేసి చాలు. డెకరేటివ్ ఐటమ్స్ 100 పెట్టుకునే బదులు మంచిగా బాల్కనీలో ఇంత పెట్టుకొని ఆ ఆకుకూరలు తినడం స్టార్ట్ చేద్దాం. ఆరోగ్యం మనతో స్టార్ట్ చేద్దాం. బయట కొనడం ఆపేద్దాం కొన్ని వరకు. అట్లీస్ట్ మన చేతుల్లో మనం ఎంత చేయగలుగుతాం అంత. అది వెరీ సింపుల్ అండి. నేను ఇంకోటి చెప్తుంటాను, సమ్మర్ కాబట్టి బెస్ట్ మా పాతకాలంలో మా సైడ్ చేసేవాళ్ళు, అది చూశాక ఆ న్యాచురల్ విధానం చూసి చాలా ఒక పెద్ద టబ్బు కొనుక్కొని ఇసుక నిండా వేసేసి మట్టి కుండని మిడిల్లో పెట్టాడు. దాని చుట్టూ రాగులు గోధుమలు వేసేసేయాలి, నీళ్ళు జల్లుతూ ఉండాలి. 4-5 రోజుల తర్వాత ఆ మట్టి కుండ చుట్టూ రాగులు గోధుమలు వస్తాయి. ఆ మట్టి కుండ చుట్టూ ఉన్న రాగులు గోధుమల చలువ మట్టికి తగ్గడం వల్ల లోపల ఉన్న వాటర్ మోర్ మినరల్స్ కలిగి ఉంటుంది. సో ఎంత న్యాచురల్ థింగ్ అండి. నీళ్ళు ఇంకా తాగాలనిపిస్తుంది. అది స్టార్ట్ చేద్దాం. ఆ ఫ్రిడ్జ్లో వాటర్ ఎందుకు? ఫ్రిడ్జ్లో వాటర్ వద్దు, మట్టి కుండలు. ఇంతే సింపుల్. టబ్బు నిండా ఇసుక వేయడం, ఇసుక కానీ మట్టి కానీ వేసుకొని మట్టి కుండ మిడిల్లో పెట్టి రాగులు గోధుమలు వేద్దాం. ఆ నీళ్ళు ఎంత మంచిది. మట్టి కుండలో వండడం స్టార్ట్ చేద్దాం. మన ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం చేంజ్. ప్రపంచం అంతా మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీ పక్కనంటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు కూడా ట్రై చేస్తారు. 4 మంది, అదేదో ముగ్గురు మారిస్తే ఇంకా ముగ్గురు అంటారు కదా. జీవితం మనతోనే స్టార్ట్ చేద్దాం, మంచి విధానంతో స్టార్ట్ చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, హ్యాపీగా ఉందాం. ఎవ్రీథింగ్ అండి, మీ ఆనందం మీ చేతిలోనే ఉంది, వేరే వాళ్ళ చేతిలో లేదు. మీరు ఎంత ఆనందంగా ఉంటారో ఆపోజిట్ పర్సన్ కుళ్ళుకొని ఇంకా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, హ్యాపీగా ఉందాం, 10 మందిని హ్యాపీగా ఉంచుతాం, అన్ని సెట్ అయిపోయి. చాలా బాగుంది డాక్టర్ షగుఫ్తా. ఇక ఫైనలీ మాకెప్పుడు అనిపిస్తుంది, ఇంత చిన్న వయసులో, మీ వయసు ఏంటో నేను చెప్పట్లేదు కానీ అందరూ గెస్ట్ చేసి ఉంటారు, మీరు ఇంకా వివాహం కూడా కాలేదు, మీకు అంత చిన్నవారు, విద్య పూర్తయిన వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. సో మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి మీరు చేసే ఒక 5 విషయాలు. హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి గురించి ఆలోచించడం నేను ఎక్కువ పట్టించుకోనండి. అట్లాని కాదు, అంటే అందరి విషయం అంటే ఓవర్ స్ట్రెస్ తీసుకోను. ఫస్ట్ అది అర్థమైంది. ఇప్పుడు ఆనందంగా ఉండడం స్టార్ట్ చేస్తా. సో అతిగా నా గురించి ఎక్కువ ఆలోచించని, వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించను. ఓవర్ స్ట్రెస్ అసలు తీసుకొని నా బాడీ నేను హార్మ్ చేసుకున్నాను అనుకోండి,
లక్షల మందిని నేను క్యూర్ చేయలేను, నేను ఇంకా చాలా ఏళ్ళు బతకాలి, చాలామందికి ఆరోగ్యం ఇవ్వాలి అన్న థాట్తో నేను స్టార్ట్ చేస్తాను నా లైఫ్ని. సో కాబట్టి నాకు నేను ఆనందంగా ఉండడం స్టార్ట్ చేశాను. అది సెకండ్ థింగ్, రెగ్యులర్ యోగా అండి. నా లైఫ్ స్టైల్లో మార్నింగ్ 5 to 6, 6 to 7, 7 to 8 3 బ్యాచ్లు యోగా చెప్తాను నేను. మీరే చెప్తారు? నేనే చెప్తా. సో నేను వేరే వాళ్ళని పెట్టుకొని నేను జస్ట్ యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ యోగా అంటే ఏదో నేర్చేసుకొని చెప్పడం అని కాదు. మాకు 5.5 years సబ్జెక్ట్ న్యాచురోపతిలో. ఆ 5.5 years సబ్జెక్ట్లో ఒక్క మార్క్తో ఫెయిల్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి చదవాల్సిందే. యోగా సబ్జెక్ట్ ఎలాంటిదంటే ఇన్డెప్త్ చదివాము మేము. సో యోగా థెరపీస్ చదివాము. యోగాలో థెరపటిక్ యోగా ఉంటుంది. మనకి ఈ ప్రాబ్లంకి ఇది చెప్పాలి, మనసు ఎంత నిమ్మలంగా ఉండాలి, యాక్ట్ చేస్తే రాదు ఇదంతా, ఇంటర్నల్గా మనం ఇముడుకుంటే వస్తుంది. ఆ ఇముడుకున్నాను నేను ప్రతిరోజు యోగా చెప్పడం స్టార్ట్ చేశాక ఎదుటి వ్యక్తిని హ్యాపీగా ఉంచడం స్టార్ట్ చేశాను, నాకు నేను కూడా హ్యాపీగా ఉండడం చేయడం స్టార్ట్. ప్రతిరోజు యోగా చేస్తాను నేను, వేరే వాళ్ళకి చెప్తాను, నాకు వాళ్ళతో పాటు నేను కూడా చేస్తాను. అలా యోగా చేయడం స్టార్ట్. అండ్ అన్నెసెసరీ ఏది పడితే తిన్నాను, నాకు నచ్చింది, నా కడుపు కావాలనిపించింది, నాకు అది హెల్తీ అనిపించింది. డెఫినెట్గా అది ఒకవేళ ఏదైనా తిన్నాను అనుకోండి, దాన్ని అరిగించుకునే గుణం కూడా నాలో ఉంటే నేను తింటాను. సో బయటికి పెళ్ళిళ్ళకి వెళ్తే అట్లా వెళ్తే బాగా నూనె తేలుతున్న కూరలు ఉంటాయి, టెంప్టింగ్గా ఉంటాయి చూడడానికి, అవి తినరా అసలు? నేనే చెప్తాను 10 మందికి తినొద్దని చెప్పి. నేను మ్యాక్సిమం తిననండి. ఒకటేంటంటే నా బాడీలో ఇమ్యూనిటీ ఎలాంటిదంటే నేను 4 ముద్దలు ఎక్స్ట్రా తిన్నా కూడా డైజెషన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది నా బాడీలో. అలా మీ పునాదిని మీరు చేసేసుకున్నారు? అలా చేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ తిన్నాను అనుకోండి దాన్ని ఏదైనా తినాల్సి వచ్చింది. ఇప్పుడు నలుగురితో పాటు నేను కూడా వెళ్ళాను, అది మంచిది కాదని చెప్తాను. సో వాళ్ళు కూడా ఇంకా మంచి ఫుడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తినాల్సి వచ్చింది. ఈవినింగ్ వెళ్ళిపోతా వాకింగ్కి. ఎంత బిజీ షెడ్యూల్స్ అంటే స్వప్న గారు, మార్నింగ్ till 5 నుంచి ఈవినింగ్ 10 వరకు నాన్ స్టాప్ వర్క్ ఉంటుంది. కానీ ఏ రోజు అందరూ అంటారు ఇంత వర్క్ చేస్తారు కదా మీరు అలసిపోతారంటే, నాకే అలుపులేదు, మీకెందుకు, నన్ను చూసి మీరు ఎందుకు కలిసిపోతున్నారు? అంతే కదా, ఎందుకు కలిపి వస్తుంది? ఒక ప్యాషనేట్గా చేయండి జాబ్ని. ఇప్పుడు మీ జాబ్ మీద మీకు ఒక మంచి అవగాహన, పట్టు ఉండాలి, దాన్ని చేయడానికి ఇష్టపడి చేయండి. మీరు ఏ రోజు అలిసిపోరు, ఏ రోజు అనారోగ్యం పాలరావారు. ఏ పనైనా సరే అండి, మీరు కిచెన్లో వంట చేస్తున్నారా, ప్రేమగా చేయండి, ఆప్యాయతతో చేయండి. నా పిల్లోళ్ళు బాగుండాలి, నా హస్బెండ్ బాగుండాలి. నేను ఇంకా కొద్దిగా ఆ యూట్యూబ్లో చూసి రకరకాల ఆవిడ ఎంత వేస్తున్నారో ఇంత వేయడం ఆపేసేయండి. మీకు నచ్చిన వంట మీరు ప్రేమగా, మీ హస్బెండ్కి ఎంత కారం ఇష్టమో, ఎంత ఉప్పు ఇష్టమో, మీ పిల్లలకి ఏమి ఇష్టమో అది ఇమర్చుకొని చేయడం స్టార్ట్ చేయండి. సో అది స్టార్ట్ అవుతుంది, ఆరోగ్యం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఏ పనైనా అండి, మీరు ఐటీ జాబ్ చేస్తున్నారా, టీచర్ జాబ్ చేస్తున్నారా, ఏ లాయరా, టీచరా, పోలీసా, ఏదైనా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పని మీద మీరు ఇష్టం ఉంచుకొని హ్యాపీగా చేయండి. డెఫినెట్గా మీరు పని మీద మీకు సక్సెస్ దొరుకుతుంది. అండ్ దాంతోపాటు టైంకి తినడం కూడా స్టార్ట్ చేస్తాం, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది సో మొత్తానికి ఎన్ని చెప్పారు మీరు? 3 చెప్పాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నిద్ర, నేను ఆ బెడ్ వైపు చూసిన వెంటనే 10 గంటలకి, 10, 10:30, మ్యాక్సిమం 11. కొంతమంది 11, 12 గంటలకు కూడా మెసేజ్ పెడతారు, బట్ నేను రిప్లై ఇచ్చే పడుకుంటా. నా దగ్గర ఒకటే, నేను నేర్చుకున్నది నా ప్రొఫెసర్స్, నేను చాలామంది నా ప్రొఫెసర్స్లో డాక్టర్ భవానీ గారని, డాక్టర్ లక్ష్మణపల్లి సార్ గారని, ఆల్బర్ట్, చాలామంది ఉన్నారు, శ్రీదేవి గారని చెప్పి, శ్రీవాణి గారని, వీళ్ళందరూ నేను న్యాచురోపతిలో చదువుతున్నప్పుడు నా ప్రొఫెసర్స్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. దే ఆర్ బ్రిలియంట్ యాక్చువల్లీ. వాళ్ళు ఒకటే నేర్పించారు, ప్రతి ఒక్కరి దగ్గర మనము చాలా కైండ్గా ఉండాలి, హ్యాపీగా మనం ఆన్సర్ ఇవ్వాలని నేర్చుకున్నాను. సో వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది ఒకటేంటంటే, మనం ఎప్పుడు ఓవర్గా స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోవద్దు, ఎంత అవైలబిలిటీ ఉండాలో అంత అవైలబిలిటీ చాలా ఉండాలి పేషెంట్కి అని చెప్పి. సో నేనేముంది టక్కని మెసేజ్ పెట్టేసి పడుకునేస్తాను. నా స్లీప్ ఎంత కావాలి, 6 to 7 hours డీప్ స్లీప్ ఉండాలి నాకు. బై 10, 10:30, మ్యాక్సిమం 11 o'clock బెడ్ ఎక్కాను అనుకోండి, మళ్ళీ 4:30, 5కే లేగడం. సో స్లీప్ ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నేను ఫుడ్ ఎంత పర్ఫెక్ట్ చేస్తానో, బాడీని యోగా కానీ ఇవన్నీ ఎంత బాగా చేస్తానో, నన్ను నేను కాపాడుకోవడానికి కూడా చాలా వరకు నేను స్కిన్ని మెయింటైన్ చేసుకుంటాను, హెయిర్ని మెయింటైన్ చేసుకుంటాను. టిల్ ఇప్పటి వరకు నాకైతే ఒక వైట్ హెయిర్ కూడా నేను చూపించలేను, నాకు లేదు. వైట్ హెయిర్ ఇష్యూ అంటే ఎంత ఆనందంగా ఉంటామో వైట్ హెయిర్ రాదు. ఎందుకు? జుట్టు ఎందుకు ఊడుతుంది, ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది? బికాస్ వీఆర్ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేద్దాం, స్ట్రెస్ హార్మోన్ని పంపించేద్దాం, అంతే. ఎంత హ్యాపీగా హార్మోన్ని రిలీజ్ చేసుకుంటామో అంత బాధ హార్మోన్ వెళ్ళిపోతుంది. అది పోయిందంటే ఆరోగ్యం ఆటోమేటిక్ వస్తుంది. దీనికి నేను పర్టికులర్గా ముఖానికి ఇది రాయడము, బాడీని ఇంత రాయడము, లోషన్, ఇవన్నీ ఏం చేయను. హ్యాపీగా ఉంటాను, ఆరోగ్యంగా నీళ్ళు బాగా తాగుతాను, మంచి ఫుడ్ తింటాను, అరిగించుకునే గుణం ఉంది, అరిగించుకునే గుణం ఉన్నంత వరకు మంచిగా తింటాను, హ్యాపీగా ఉంటాను, అంతే. ఎవ్రీథింగ్. సో బాగా నిద్రపోతారు, మంచిగా నిద్రపోతాను. బట్ స్లీప్ ఒకవేళ నాకు ఎమర్జెన్సీలో ఏదైనా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే నేను ఏమన్నా తొందరగా లేచి వాళ్ళకి అవైలబిలిటీ ఉండాల్సి వచ్చింది. ఒకసారి రాత్రి 2:30కి ఒక అబ్బాయికి ఆయాసం వచ్చేసి, అది కూడా నాకు చాలా చాలా గుర్తున్న కేసు అది. యాక్చువల్లీ 2:30కి అనుకుంటానండి నేను పడుకున్నాను. నేను మ్యాక్సిమం నా పర్సనల్ మొబైల్ని నేను దగ్గరలోనే పెట్టుకుంటాను. 2:30కి నాకు కాల్ చేశారు, కంటిన్యూ కాల్ చేస్తున్నారు. నేను మేబీ 1 or 2 రింగ్స్ వస్తే
2 times చేశారు. 2 times నేను లేచి వీడియో కాల్, అది కూడా ఏంటప్పా ఈ టైంలో వీళ్ళు ఫోన్ చేస్తున్నారంటే వీడియో ఆయాసం వస్తుంది, వాళ్ళ మమ్మీ బాధపడిపోతున్నారు, టెన్షన్. మేడం నా కొడుకు ఇలా అయిపోయింది. నేను ఒక్కటే చెప్పానండి, బీ కామ్. మీరు ప్రెజర్ తీసుకుంటే అబ్బాయి ఇంకా హైరాణ పడతాడు, మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఒక్కటే నేను చెప్పింది, జస్ట్ ఒక పిల్లోని పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా సపోర్ట్ చేసేసి కూర్చొని పెట్టండి, ప్రశాంతంగా ఒక నాప్కిన్ తడిపేసి మెడ మీద వేయండి, ప్రశాంతంగా అబ్బాయిని కూర్చోసి కొద్దిగా వాము జీలకర్ర అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ని లైట్గా మరిగించి కొద్దిగా వాటర్ మీరు కూల్గా ఉండండి, లైట్ మ్యూజిక్ పెట్టండి. వెరీ సింపుల్ స్వప్న గారు, ఇదే నేను జెన్యున్గా చెప్తున్నాను. ఆ రోజు వాళ్ళ మమ్మీ మార్నింగ్ ఒక మెసేజ్ పెట్టారు నాకు, లిటరల్లీ అది నాకు నా జీవితంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మదర్ మెసేజ్ అనిపిస్తుంది. చాలామంది మెసేజ్ పెడతారు, ఆ ఒక మెసేజ్ నాకు చాలా మనసును కదిపించేసింది. ఆ రోజు సింగిల్ మదర్ ఆవిడ, బేబీ ఒక్కడే, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ఆయన్ని. ఆ రోజు అప్పుడు నాకు పరిచయం అయ్యేది కూడా 4-5 వారాల ముందు ఆవిడ పరిచయం అయ్యారు. ట్రీట్మెంట్ ఇలా నేతి చేద్దాం ఇట్లా అంటే వాళ్ళు రాలేకపోయారు, చాలా దూరంగా ఉంటారు. ఏదైనా నాతో ఫోన్లో కాంటాక్ట్లో ఉంటారు. ఆవిడ నాకు పరిచయం ఏమో నాకు తెలియదు, ఆవిడ జస్ట్ నాకు నా దగ్గర ఆవిడ నెంబర్ ఉందంతే, నేను లిఫ్ట్ చేసేసేయాలి చేసి జస్ట్ మేబీ నేను 15 minutes కేటాయించింటాను. ఆ ఒక్క మెసేజ్ నాకు ఇంకా ఎనర్జీ ఇచ్చింది, నేను ఇంకా అవైలబిలిటీ ఉండాలి. ఇప్పటి వరకు కూడా అబ్బాయికి ఏ రోజు ఆయాసం రాలేదు, ఏ రోజు కోల్డ్ రాలేదు, ఏ రోజు సైనస్ ప్రాబ్లం. చిట్కాలు చేశారు సింపుల్. ఆ అబ్బాయికి ఆ రోజు నేను చెప్పినది జస్ట్ కూర్చొని పెట్టి స్మూత్ మ్యూజిక్ పెట్టించేసి జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయించడము. నేను కొద్దిగా ఒక కైండ్ ఆఫ్ వర్డ్స్ చెప్పాను అబ్బాయికి. సింపుల్, ఏముంది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం, మెడ మీద తడి క్లాత్ వేయించాను. తర్వాత కొద్దిసేపు పడుకున్న పెట్టక అంత ఆయాసం తగ్గిపోయింది. అమాంతం. కొద్దిగా అల్లము, పసుపు మంచిగా ఉడకబెట్టేసి స్టీమ్ కూడా ఇప్పించాను యాక్చువల్లీ. అలా ఇచ్చిన తర్వాత ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్. పడుకునేటప్పుడు మీకు చెప్పాను చూడండి, సాక్స్ వేసుకొని పడుకోవడం, ఒక 4-5 మిరియాలు, లవంగాలు 4-5 ఒక మూటలా కట్టేసి పిల్లో కింద వేసుకొని పడుకోబెట్టడం, రూమ్ లైట్లు అన్నీ ఆపేసి ప్రశాంతంగా పడుకున్నాను. మార్నింగ్ వాళ్ళ మమ్మీ మెసేజ్ పెట్టారండి. దాని తర్వాత టిల్ ఇప్పటి వరకు కూడా ఈవెన్ మన షగుఫ్తాస్ క్లినిక్ ఒకటి ఉంటుంది ఇన్స్టాలో, అది చూసి అందులో ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చింటారు వాళ్ళ మమ్మీ నాకు. ఆవిడ ఆ రోజు ఆవిడ దేవుడి రూపం కనపడింది ఆవిడలో అన్నారు. నాకు నేను ఏం చేస్తాను నాకు సెకండరీ థింగ్, ఆ 15 నిమిషాలు నేను అబ్బాయిని నిలబెట్టాను అంతే. దట్ ఈస్ ద థింగ్ నా లైఫ్లో. అలాంటి 100,000 కేసెస్ నేను చేశాను బికాజ్ ఆఫ్ బై గాడ్ గ్రేస్. అంతమంది నా దగ్గర రావడం కానీ, నేను హీల్ చేయడం కానీ. నేను ఒకటే అంటాను, ఓవర్గా బిజీగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోను. నాకు స్టామినా ఉన్నంతవరకు నేను చేస్తాను. వాళ్ళు ఏదైనా మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. వాళ్ళని హీల్ చేయడం నా బాధ్యత. ఓవర్గా బిజీ అయిపోయి నేను ఎప్పుడు ఉండాలనుకోను. అందుకని ఎక్కడ పబ్లిసిటీ చేయను నేను. అందుకే మీ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అంత అద్భుతంగా ఉంది డాక్టర్ షగుఫ్తా. వి సల్యూట్ యూ ఫర్ బీయింగ్ అవర్ యంగ్ టాప్ డాక్. అండ్ తప్పకుండా మనకు తెలుసు కదా, టాప్ డాక్టర్ అంటే మనకి టాప్ వాళ్ళ రంగాలలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్న వారిని మనం సెపరేట్గా మీకు తీసుకొచ్చి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వారు అందించే వైద్య విధానాలు ఇకపై రెగ్యులర్గా చెప్పబోతున్నాం. సో డాక్టర్ షగుఫ్తా, మీ పర్మిషన్ తోటి మీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం సుమన్ టీవీలో. అండ్ ఐ హోప్ దట్ వీ డూ సమ్ రెగ్యులర్ ఇంటర్వ్యూస్ విత్ యూ. మీతో చేస్తూ అలా మాట్లాడుతూ చాలా విషయాలు సుమన్ టీవీ వ్యూవర్స్కి తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి.